ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, ప్రవృత్తిలో ఉన్నవారికి ఒక నియమం ఉండేది. ఏదైనా విషయం వచ్చిందంటే భార్యాభర్తల మధ్యలో ఉండిపోవాలి. అది ఇంకెవరికి తెలియకూడదు. అంతటితో దానిని ఫుల్ స్టాప్ చేసేయాలి అని ప్రవృత్తిలో ఒక నియమం ఉంటుంది కదా. అది ఇక్కడ పిల్లలైన మీరు నాతో సంబంధం సరిగ్గా జోడించలేకపోవడం వలన, జ్ఞానం ఎక్కడో ఒక దగ్గర మిస్ అవ్వడం వలన మీరు క్రోధంలోకి వస్తున్నారు, క్రోధం చేసుకుంటున్నారు. అంటే భర్తతో సంబంధం జోడింపడం మిస్ అవుతున్నారు అంటున్నారు బాబా. అంటే బాబా సమానంగా మీ స్థితి అనేది తయారు కావట్లేదని అర్థము అంటున్నారు బాబా. మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? బాబా అంటున్నారు, ప్రవృత్తిలో ఒక నియమం ఉంటుంది. ఒకవేళ ప్రవృత్తిలో ఏదైనా విషయం జరిగితే తల్లిదండ్రులు ఆ విషయాన్ని పిల్లల వరకు కూడా తీసుకువెళ్ళేవారు కాదు అని అక్కడికక్కడ స్పష్టం చేసుకుని లోపల ఇమిడ్చుకుంటారు కదా. ఒకవేళ మూడవ వారికి ఆ విషయం వెళ్తే అది అందరికీ వ్యాపించి ఉంటుంది. మరి ఏ విషయమైనా ఎంత వ్యాపిస్తుందో అంతగా ఆ విషయాన్ని పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఎలాగైతే స్థూలాగ్ని ఎంతగా వ్యాపిస్తూ ఉంటుందో అంతగా నష్టం జరుగుతూ ఉంటుంది కదా. అలాగే ఈ చిన్న చిన్న విషయాలు అనేవి రకరకాల వికారాల అగ్ని వంటివి. అగ్నిని అక్కడే ఆర్పిస్తారు, కానీ వ్యాపింప చేయరు కదా. అదేవిధంగా ప్రవృత్తిలో బాబా మరి మీరు తప్ప ఇక మూడవ సమీపాత్మకి అనగా పరివారంలోని ఆత్మల వారికి కూడా విషయం వెళ్ళకూడదు. ఏవైనా విషయాలు వచ్చాయి అంటే భార్యాభర్తలు రాజీ అయిపోండి. కోపగించుకోవటం అంటే రహస్యాన్ని తెలుసుకోపోవటంతో సమానం. ఏదో ఒక జ్ఞానం యొక్క రహస్యాన్ని మిస్ చేస్తున్నారు. అందువలనే స్వయంతో అయినా లేదా ఇతరులతో అయినా క్రోధంలోకి వస్తున్నారు అని బాబా అంటున్నారు. వాదిస్తే చిన్న విషయమే పెద్దది అయిపోతుంది. అలాగే మూడవ వారికి చెప్పటం అంటే ఇంటి విషయాన్ని బయట పెట్టినట్లే అవుతుంది కదా. ఈ రోజుల్లో ఏదైనా పెద్ద కేసు ఉంటే అది పత్రికల వరకు కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా బ్రాహ్మణ పరివారమైన పత్రికలో పడిపోతుంది ఏదైనా విషయం వచ్చింది అంటే. కనుక పరస్పరంలో నిర్ణయం చేసుకుంటే సరిపోదా? అంత వ్యాపించవలసిన అవసరం ఏముంది? చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న పరిస్థితులు ఏవైనా సరే పరస్పరంలో నిర్ణయం చేసుకుంటే సరిపోతుంది కదా. బాబాకు తెలియాలి, మరి మీకు తెలియాలి. మూడవ వారికి ఎవరికి తెలియకూడదు. కొంతమంది పిల్లల సంకల్పం చేరుతుంది, భార్య భర్తలు సరే, కానీ భర్త నిరాకారుడు, భార్య సాకారి. అందువలన కలిసేది తక్కువ అవుతుంది. ఒక్కోసారి మిలనం జరుగుతుంది, ఒక్కోసారి జరగటం లేదు బాబాతో. ఎందుకు? ఇదంతా ఆత్మిక సంభాషణ. ఆత్మిక స్థితిలో ఉండి ఆయనతో సంబంధం జోడిస్తేనే కదా మన సంకల్పాల భాష ఆయనకు అర్థమవుతుంది, ఆయన భాష మనకు అర్థమవుతుంది. దేహస్థితిలో ఉంటే ఇంకేం అర్థమవుతుంది? అందుకే కలిసేది తక్కువ అంటున్నారు బాబా. అలాగే ఆత్మిక సంభాషణ కూడా ఒకసారి చేరుతుంది, ఇంకోసారి చేరటం లేదు. అంటే జవాబు లభించటం లేదు. కానీ మీకు దొరికిన భర్త బహురూపి, మన తండ్రి. ఇదంతా ఆత్మిక సంభాషణ, ఆత్మిక భాష కదా. ఆత్మిక స్థితిలో ఉండి వింటేనే ఈ ఆత్మిక భాష అర్థమవుతుంది. ఏంటి భార్య భర్తలు ఏంటి అని ఇలాంటివి వ్యర్థ ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే బాబా చెప్పిన పాయింట్స్ మనం ఆత్మని స్థితిలో ఉండి వినాలి. ఏ రూపాన్ని మీరు కోరుకుంటే ఆ రూపంలో ఆయన హాజరు కాగలరు.
అందువల్ల మీరు కూడా బాబా సమానంగా బహురూపిగా అవ్వండి. మీరు కూడా బాబా సమానంగా బహురూపిగా అవ్వండి అని బాబా అంటున్నారు. ఆత్మిక స్థితిలో ఉండి ఆయన భాష మనకు అర్థం అవ్వాలి, మన భాష ఆయనకి అర్థం అవ్వాలంటే ఆత్మిక స్థితిలో ఉండి ఈ ఆత్మిక సంభాషణ చేయమంటున్నారు బాబా. అందుకే మీరు సాకారి కాకుండా మీరు కూడా బహురూపిగా అయ్యి ఆయనతో సంభాషణ చేయండి అని పరమాత్మ చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.